నేను డిఎస్సి అభ్యర్థిని 2025 లో జాబ్ కోల్పోయాను. నా పేరు ఊడదల ప్రభావతి. హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగం కోల్పోయాయని చెప్పారు. కానీ హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల అయితే ఉద్యోగం కోల్పోలేదు. అధికారుల నిర్లక్ష్యము, అది కావాల్సినగా చేసిన దురుద్దేశంతో చేసినారో తెలియదు. కానీ ఒక వికలాంగుడు కాదనడం వల్ల, అది సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోవడం వల్లే, అధికారులు తప్పిదం వల్ల నా జాబ్ కోల్పోయాను. 12 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది. లోకేష్ గారిని కలిసినాను, ఉన్నత అధికారులను కలిసినాను, కోనశేఖర్ కలిసినాను, మేడం వాళ్ళందరినీ కలిసినాను. మొత్తం అందరు న్యాయం ఉందంటున్నారు కానీ ఎవరు న్యాయం చేసిన వాళ్ళు లేరు. కాబట్టే ఈ రోజు ఈడ ధర్నా కూర్చుంటున్నాను. నేను పార్టీకి అతీతంగానే కాదు, ఒక అభ్యర్థిని ఆవేదనతో చేస్తున్నాను. హామీ ఇస్తున్నారు కానీ ఎప్పటికి నెరవేరుతుందో గ్యారెంటీ ఇవ్వలేరు కదా. అందరు జాబులు చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని బాధపడకుండా ఉండాలా? వాళ్ళ చేతుల్లో ఉండి న్యాయం చేయొచ్చు కదా. లోకేష్ సార్ కానీ ఎవరైనా కూడా మాది న్యాయం ఉంది, ఇది అధికారులు తప్పుదామని వాళ్ళకు కూడా తెలుసు కానీ చేయలేదు. ఇందుకు ఆధారాలు నేను చూపిస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అన్ని అయిపోయినాక సెప్టెంబర్ 15వ తేదీ సెలక్షన్ లిస్ట్ వచ్చింది. సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు మా పేరు లేదని డిఈఓ ఆఫీస్ కి వెళ్తే అక్కడ డిఈఓ ఆఫీస్ వాళ్ళు చెప్పినారు, అది కోట ఇతను విహెచ్ కోట. ఇతను ఫస్ట్ ఏం చేసినాడు, ఇతనికి ఫస్ట్ కావాల్సిన ఉద్దేశపూర్వకంగా అతనికి 30% ఇప్పిస్తున్నారు అధికారులు. దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అది ఇచ్చింది కదా నీకు, లేదులే. ఉద్దేశపూర్వకంగా ఇప్పిస్తున్నారు అనడానికి కూడా ఆధారం ఏమంటే, అందరివి ర్యాంక్, వీళ్ళ కేటగిరీ, వీళ్ళ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి. కానీ ఇతన్ని మాత్రమే సబ్జెక్ట్ లేదు, ర్యాంకు లేదు. ఇతని ఒక్కడిదే లేదు. ఇంత మందికి మెడికల్ ఎగ్జామ్ చేసినారు, ఇతని ఒక్కటే ర్యాంకు లేదు, సబ్జెక్టు లేదు. హింట్ ఇచ్చినారు ఇంగ్లీష్ అనేసి. ఇక్కడ ర్యాంకు కూడా పెట్టాలి కదా, ర్యాంకు లేదు. ఇది ఫస్ట్ మెడికల్ ఎగ్జామ్ చేసినప్పుడు అతనికి 30% ఇప్పిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇప్పిస్తున్నారు అనడానికి అది కారణము. అతను ఏం చేసినాడు, కలెక్టర్ అర్జీ పెట్టుకున్నారు. నేను వికలాంగుడినేసి ఇంత ఇదిగా ఒక కన్నే లేదు, అతనికి కనిపిస్తుంది, అధికారులు కనిపించే